హే గాయ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు సో ఫ్యామిలీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా అందరు గోరింటాకు పెట్టుకుంటారు కదండి. ఆషాఢం కూడా అయిపోవచ్చింది, శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. గోరింటాకు అందరూ పెట్టుకుంటారు కదండి. అది ఎర్రగా పండాలంటే మంచి ట్రిక్స్తో మీకు చూపిస్తున్నామండి. అలానే శ్రావణ మాసానికి అందరు ముగ్గులు మంచిగా వేసుకుంటారు కదా. ఆ ముగ్గులు సింపుల్గా ఈజీగా చూడ్డానికి అందంగా ఉండేలాగా ఎలా డిజైన్ చేసుకోవాలో కూడా చూసేద్దాము. చూడండి, ముందుగా ఇక్కడ గోరింటాకు ఆకులు ఉన్నాయి కదండి, కొమ్మలతో సహా అన్నీ తీసేసి ఆకుల వరకు వేసుకుంటున్నామండి. ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి పెరుగు, ఒక్కపడి చింతపండు. చూడండి, కొమ్మలు అలా తీసేసుకొని ఆకుల వరకు మొత్తం మిక్సీకి వేసేసుకున్నాం. ఆకులు ఒక 1 టేబుల్ స్పూన్ పెరుగు అనేది వేసుకుంటున్నాము. ఒక్క పొడి చిన్న ప్యాకెట్స్ మనకు ఉంటాయి కదండి, ఆ ప్యాకెట్ మొత్తం ఒకటి వేసేసుకున్నామండి. నెక్స్ట్ దీంట్లోనే కొంచెం చింతపండు ఉంది కదండి, నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మొత్తం మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి. ఇలా ఒక్క పొడి పెరుగు ఇలా వేసుకోవడం వల్ల గోరింటాకు అనేది రెడ్గా పండుతుందండి చేతికి. చూడండి, మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇలా మెత్తగా ఉంటే మనకు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి గోరింటాకుని. చూడండి, చేతికి అప్పుడే చేతితో తీస్తుంటేనే రెడ్గా వచ్చేసింది కదా చేతికి. చూడండి, చేతికి పెట్టుకున్నాక ఒక 1 అవర్కి ఇలా రెడ్గా వచ్చేసింది. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి, మంచి ట్రిక్ని. మన చేతికి పెట్టుకున్న గోరింటాకు వెంటనే తీసేసాక వాటర్తో వాష్ చేయకండి. కొబ్బరి నూనె ఉంటే కొబ్బరి నూనె చేతికి రాసుకొని ఒక 10 నిమిషాల తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోండి. మీకు మంచి రిజల్ట్ ఉంటుంది ఇలా చేయడం వల్ల. అలానే ఇప్పుడు మీకు శ్రావణ మాసానికి సింపుల్ డిజైన్స్తో ముగ్గులు ఎలా వేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తున్నామండి. చూడండి, స్టెప్ బై స్టెప్ ఎన్ని చుక్కలు పెట్టుకోవాలి ఏంటి అని చూస్తున్నాము. ముందుగా ఇక్కడ చుక్కలు వచ్చేసరికి మధ్యలో వచ్చేసరికి 5 చుక్కలు లైన్గా పెట్టుకోవాలండి. అటు ఇటు 3 చుక్కలు పెట్టుకుంటే చాలండి ఈ డిజైన్కి. చూడండి, స్టెప్ బై స్టెప్ నీట్గా చూపించేస్తున్నాం. అలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందాము. ఇది మా పిన్ని వేసిందండి ముగ్గు. ఏదైనా స్టిక్ కానీ అగ్గిపుల్ల కానీ అలా ఉంటే ఇలా డిజైన్ చేసుకోవచ్చండి. చూడడానికి కూడా బాగుంటుంది అలా డిజైన్ చేసుకోవడం వల్ల.
ఇప్పుడు ఇది సెకండ్ ముగ్గు అండి. ఇక్కడ చుక్కలు వచ్చేసరికి 7x1 అండి. మిడిల్లో మొత్తం 7 చుక్కలు, 7, 5, 3, 1 అండి చుక్కలు వచ్చేసరికి. అలా లైన్గా పెట్టుకొని 3 నుంచి డిజైన్ అనేది స్టార్ట్ చేసుకుంటూ వెళ్తున్నామండి. ఓకే అండి, చూసారు కదండి 2 సింపుల్ రంగోలీ డిజైన్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.